హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ రిషబ్ శెట్టి కష్టానికి ఫలితం దక్కింది షూటింగ్ టైంలో ఎన్నో ఇబ్బందులు ఆటంకాలను ఫేస్ చేశారు ఒకానొక టైంలో సినిమా అనుకున్న టైంకి వస్తుందా రాదా అన్న డౌట్ కూడా వచ్చింది వీటన్నింటికి బాక్స్ ఆఫీస్ సమాధానం ఎలా చెప్పిందో చూసేద్దామా 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతారా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది కన్నడ తెలుగు హిందీ అన్న తేడా లేకుండా అందరికీ నచ్చేయడంతో కాంతారా చాప్టర్ 1 పై భారీ అంచనాలున్నాయి అయితే ఊహించినంత హైప్ రాకపోవడంతో సినిమా రిజల్ట్ పై అనుమానాలు ఏర్పడ్డాయి వీటన్నిటిని పటాపంచలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద 12 రోజుల్లో 650 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నార్త్ ఆడియన్స్ కు కాంతారా చాప్టర్ 1 బాగా నచ్చేసింది శని ఆదివారాల్లో హిందీ బెల్ట్ లో 28 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేయడంతో 11 రోజుల్లో 142 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది హోంబలే మూవీస్ సొంతంగా సినిమా రిలీజ్ చేయడంతో ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో అని చెప్పడానికి లేదు సినిమాకున్న మార్కెట్ వాల్యూ బట్టి చూస్తే 300 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తే చాలు ఇప్పటికే 300 కోట్ల షేర్ రావడంతో లాభాలు ఆల్రెడీ మొదలయ్యాయి తెలుగులో 58 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో తెలుగు డబ్బింగ్ మూవీస్ లో కేజీఎఫ్ తర్వాత ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది కాంతారా చాప్టర్ 1 సక్సెస్ ఆనందంలో సోషల్ మీడియా వేదికగా పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు రిషబ్ క్లైమాక్స్ బాగుందంటూ ప్రశంసలు రావడంతో షూట్ లో ఎంత కష్టపడిందో తెలుపుతూ రిషబ్ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు క్లైమాక్స్ సమయంలో కాళ్లు పూర్తిగా వాచిపోయాయని మీరందరూ ప్రశంసిస్తున్న సన్నివేశాల వెనుక ఎంతో శ్రమ అలసిపోయిన శరీరం ఉందన్నారు నమ్మిన దైవశక్తి బ్లెస్సింగ్స్ వల్లనే ఇది సాధ్యమైందన్నారు రిషబ్ ఒకరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ కానీ ఆ ఇద్దరు అమ్మాయిల్లో ప్రియుడంటే తెలియని భయం నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలవా అని ఓ లవర్ అడుగుతుంది గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మెన్ కాదు అని ప్రియుడిచ్చే సమాధానంతో షాక్ అవుతుంది ఇంత ఆరగెంట్ లవర్ ఎవరనుకుంటున్నారా హ్యావ్ ఎ లుక్ టిల్లు స్క్వేర్ లో 1-2 రొమాంటిక్ సీన్స్ లో కనిపించిన సిద్ధు జొన్నలగడ్డపై కామెడీ ముద్ర ఎక్కువగా పడింది అయితే మనసు మార్చుకున్న స్టార్ బాయ్ తెలుసు కదా సినిమాతో రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసాడు సినిమాకు తెలుసు కదా అన్న టైటిల్ పెట్టినప్పుడు అర్థం కాలేదు ఫస్ట్ సింగిల్ రాగానే ఇతను స్టార్ బాయ్ ప్లే బాయ్ గా మారాడు అనిపించింది టీజర్ తో ప్లే బాయ్ కాదు రొమాంటిక్ బాయ్ అని కూడా అనిపించుకుంటే ట్రైలర్ కి వచ్చేసరికి ఆరగెంట్ గా కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ ఫేడ్ అవుట్ హీరోయిన్ కి లైఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు తెలుసు కథలో రాశిఖన్నా కేజీఎఫ్ భామ నిధి శెట్టి సిద్ధుతో రొమాన్స్ కి దిగారు 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న రాశిఖన్నాను ఏరి కోరి తీసుకున్నాడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాశిఖన్నా మాట్లాడిన క్యూట్ బూత్ డైలాగ్ సినిమా ప్రమోషన్స్ కి ఉపయోగపడింది ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్రపడిన హీరోయిన్ శ్రీనిధిని సైతం రొమాంటిక్ రింగ్ లోకి దించేశాడు సిద్ధు చేసింది తక్కువ సినిమాలే అయినా నిధి శెట్టి గ్లామర్ కి రొమాన్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది తెలుసు కథలో సిద్ధు కోసం ఇంటిమేసి సీన్స్ చేసింది టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సిద్ధు నటించిన జాక్ డిజాస్టర్ అయింది తనకు కలిసొచ్చిన కామెడీని కాసేపు పక్కన పెట్టి రొమాన్స్ తో ఆరగెంట్ యాటిట్యూడ్ పర్ఫార్మెన్స్ ని చూపించాడు సిద్ధు డ్రెస్ డిజైనర్ నీరజ్ కోనా డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 17th థియేటర్లోకి వస్తోంది ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పిన డైలాగ్ ని బాలయ్య ఇంతవరకు పాటించాడు అయితే ఇక నుంచి రెండో వైపు చూడాలి అనుకుంటున్నాడు ఇంతకాలం ఒకవైపే చూసిన బాలయ్య పాన్ ఇండియా వైపు కన్నేశాడు కెరియర్ అంతా ఒకవైపే చూసి అలిసిపోయిన బాలకృష్ణ రెండో వైపు ఉగ్ర రూపంతో చూస్తున్నాడు ఎలాగో చూద్దామా తెలుగులో హిట్ అయిన అఖండను అందరూ మర్చిపోయిన తర్వాత హిందీలో డబ్ చేస్తే నిరాశ మిగిలింది భగవంత్ కేశరి ఓటీటీ హిందీ వర్షన్ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు ఇక డాకు మహారాజ్ కూడా తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ అయింది బాలీవుడ్ లో ఊర్వశి రౌతేలా ప్రమోషన్ చేసినా హిందీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించలేకపోయింది అయితే డాకుకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది కొన్ని వారాల పాటు టాప్ 10 లో నిలిచింది ఈసారి అఖండ 2 తెలుగుతో పాటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు డివోషనల్ టచ్ ఉన్న మూవీపై నార్త్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అఖండ 2ను హిందీ ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడానికి టీజర్ ప్రమోషన్ కోసమే 1.5 కోటి ఖర్చు పెట్టారు ముంబై సిటీలో ఎక్కడ పడితే అక్కడ అఖండ 2 హోర్డింగ్స్ తో నింపేశారు అక్కడ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ చేశారు డాకు తీసుకొచ్చిన గుర్తింపుతో అఖండ 2కు మంచి క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు హిందీ బెల్ట్ ను కవర్ చేసేందుకు నార్త్ లో 2-3 చోట్ల ఈవెంట్స్ పెట్టాలనుకుంటున్నారు వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్కేల్లో నిర్వహించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే ఆలోచనలో నిర్మాతలున్నారు సీనియర్స్ నుంచి యంగ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా బాట పట్టారు ప్రతి సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి సైరాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత గాడ్ ఫాదర్ తో మరోసారి వెళ్లాడు నాగార్జున పాన్ ఇండియా మూవీస్ లో నటించకపోయినా హిందీ శివ నుంచి బ్రహ్మాస్త్ర వరకు హిందీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఇక వెంకటేష్ చంటి హిందీ
రీమేక్ తో జర్నీ స్టార్ట్ చేసి చాలా కాలంగా బాలీవుడ్ కి దూరంగా ఉంటున్నాడు. ఎట్టకేలకు సైంధవ్ ను పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. కానీ బాలయ్య ఇంతవరకు పాన్ ఇండియా జోలికి పోలేదు. అఖండ 2ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిన్నటి వరకు ఓజీ ప్రమోషన్స్ తో గడిపేసిన తమన్ అఖండ 2 బ్యాక్గ్రౌండ్ పై ఫోకస్ పెట్టాడు. అఖండ బ్యాక్గ్రౌండ్ కోసం 2 నెలలు తీసుకున్న తమన్ అఖండ 2 రిలీజ్ అయ్యే వరకు బీజిఎం ఇచ్చే పనిలోనే ఉంటారట. అఖండ 2 మొదలైనప్పటి నుంచి తనదైన స్టైల్లో హైప్ ఇస్తూనే ఉన్నాడు. డాకు సక్సెస్ సెలబ్రేషన్ లో అఖండ 2 గురించి మాట్లాడుతూ ఇంటర్వెల్ కే టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు, సెకండ్ హాఫ్ బోనస్ అంటూ అఖండ 2 పై అంచనాలు పెంచేశాడు. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇక 50 రోజుల పాటు అఖండ 2 బీజిఎం తో మునిగిపోతాడు తమన్. అఖండలా బీజిఎం బాగుంటే సరిపోదు, అంతకు మించి ఉంటేనే నచ్చుతుంది. అందులోనూ ఈ మధ్య ఓజీని తన బ్యాక్గ్రౌండ్ తో హిట్ చేశాడు. ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పవన్ తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. దీంతో తమన్ పై నమ్మకం పెరిగిపోయింది. అఖండ 2లో బాలకృష్ణ పర్ఫార్మెన్స్, బోయపాటి మేకింగ్ కంటే తమన్ మ్యూజిక్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండ 2 బీజిఎం కోసం ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికి 2 సంస్కృత పండిట్స్ ను రంగంలోకి దింపాడు తమన్. గుక్క తిప్పుకోకుండా శ్లోకాలు మంత్రాలు చెప్పడంలో పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా ఎక్స్పర్ట్స్. ఈ ఇద్దరి వాయిస్ ను అఖండ 2 బ్యాక్గ్రౌండ్ కోసం వాడుకుంటున్నాడు తమన్. దీనికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఇద్దరికి స్వాగతం పలుకుతూ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు తమన్ ఏ చిన్న ప్రయత్నాన్ని వదులుకోరని, థియేటర్స్ లో డివైన్ వైబ్స్ ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ఇద్దరు పండిట్స్ గతంలో ఫేమస్ అయిన వీడియోను షేర్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ఇప్పట్లో అభిమానం అంటే సోషల్ మీడియాకే పరిమితం, మాటల్లేవ్ అన్నట్లు ట్వీట్స్ తోనే అన్ని చెప్పేస్తున్నారు. 80వ దశకంలో హీరోలపై అభిమానం ఏ రేంజ్లో ఉండేది? సినిమా రిలీజ్ అంటే పండగే. రామ్ ఒక్కసారిగా 80వ దశకంలోకి వెళ్ళిపోయాడు. హీరో ఉపేంద్రకు వీరాభిమానిగా రామ్ పోతినేని నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ ఎలాగుందో చూసిద్దామా? పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఫ్యాన్స్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకున్నారు. ఈ ఇన్స్పిరేషన్ తోనే రామ్ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. సినిమాలో హీరో క్యారెక్టర్ ను ఉపేంద్ర పోషించాడు. ఓ అభిమాని బయోపిక్ గా ఆంధ్ర కింగ్ తాలూకా రూపొందుతోంది. అనుష్కతో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తీసిన మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే రామ్ తో జత కడుతోంది. కథ బాగా నచ్చడంతో ఈ మూవీతో రైటర్ గా, సింగర్ గా మారాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబర్ 28న విడుదలవుతోంది. రామ్ కెరీర్ లో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్, స్కంధ, డబుల్ స్మార్ట్ నిరాశపరిచాయి. మరి ఆంధ్ర కింగ్ తాలూకా పేరు చెప్పుకొని సక్సెస్ లోకి రీఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. మరి దీపావళి అంటే తమిళియన్స్ కి పెద్ద సినిమా పండుగే, కానీ మనకు అన్ సీజన్. అయితే కొన్నేళ్లుగా సీజన్, అన్ సీజన్ అన్న తేడా లేకుండా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ దీపావళికి 1-2 కాకుండా ఏకంగా 5 సినిమాలు 4 డిఫరెంట్ జానర్స్ తో వస్తున్నాయి. అవేంటో లుక్కిద్దామా? 16న రిలీజ్ అవుతున్న మిత్రమండలితో దీపావళి జాతర మొదలవుతుంది. టీజర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీగా రూపొందింది. ఈ ఏడాది కామెడీ సినిమాలు తక్కువే. శ్రీ విష్ణు సింగిల్స్, లిటిల్ హార్ట్స్ తప్ప మరో కామెడీ మూవీ హిట్ లేదు. ఆ లోటుని మిత్రమండలి భర్తీ చేస్తుందేమో చూడాలి. మరి ఇక ప్రదీప్ రంగనాథన్ అయితే డ్యూడ్ అంటూ లవ్ స్టోరీతో వస్తున్న ప్రేమలో కొత్త యాంగిల్ వెతుక్కుంటున్నాడు. లవ్ స్టోరీ కామెడీ అయినా టీజర్ మాత్రం ఫ్రెష్ గా యూత్ ని ఇంప్రెస్ చేసింది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 17న తెలుగు, తమిళంలో బైలింగ్వల్ గా రిలీజ్ అవుతోంది. డ్యూడ్ లవ్ స్టోరీ అయితే ఇదే రోజు వస్తున్న తెలుసు కదా రొమాంటిక్ మూవీ. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి మధ్య ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనా డైరెక్టర్ గా పరిచయం అవుతోంది. మిత్రమండలిలా కిరణ్ అబ్బవరం, కే ర్యాంప్ కూడా ఎంటర్టైన్మెంట్ జానర్తో వస్తోంది. ఈసారి హీరో రూటు మార్చి పోకిరి చేష్టలతో కనిపిస్తున్నాడు. కిరణ్ తో యుక్తి తరేజా జతకట్టిన ఈ సినిమాను జైన్ నాని డైరెక్ట్ చేశాడు. ఇక నిర్మాత అయితే సినిమా హిట్ అవుతుందని తొడకొట్టి మరీ చెప్తున్నాడు. సినిమా 18న రిలీజ్ అవుతోంది. ఈ 3 స్ట్రైట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీ థామా రిలీజ్ అవుతోంది. హిందీలో రూపొందిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ కావడంతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. దీపావళి తర్వాత 21న రిలీజ్ అవుతోంది. అతీత శక్తులు, హారర్ బ్యాక్డ్రాప్ లో సినిమా రూపొందింది. ఇలా 5 సినిమాలు 4 రకాల జానర్స్ తో రిలీజ్ అవుతున్నాయి.